భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆఖరికి పూర్తి అవుతుందని చెప్పినా కూడా నమ్మలా, నీళ్ళు వస్తున్నాయని చెప్తే కూడా నమ్మలా. ఆ నీళ్లు ముట్టుకొని కళ్ళకు అద్దుకుంటే కానీ అప్పుడు నీళ్ళు వస్తున్నాయని చెప్పి నమ్మారు. ఈ సీజన్లోనే మీ చెరువులన్నీ నింపి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, హరీష్ రావు గారి సహాయ సహకారాలతోటి, జిల్లా యంత్రాంగం యొక్క స్ఫూర్తితోటి, ఈ రైతాంగం యొక్క సహకారంతో కేవలం 6 నెలల్లోనే పనులు చేశాం. ఈరోజు ఆయన జన్మదినాన భక్త రామదాసు పేరిట ఈ ప్రాజెక్టు పెట్టాం కాబట్టి ఆ రోజే ఓపెన్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అందుకని ఈ పర్వదినాన అత్యంత క్షామపీడితమైనటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించాం. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టులకు స్ఫూర్తి కావాలని రేపు సీతారామ కానీ, కాళేశ్వరం కానీ, దిండి కానీ, పాలమూరు కానీ ఇదే వేగంతో పూర్తి చేసి తెలంగాణలో 1 కోటి ఎకరాలు మాగాణి అయిన తర్వాతనే తెలంగాణ సాధించుకున్నటువంటి సిద్ధి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం, వాళ్ళు ఉంచినటువంటి విశ్వాసం, ఆ రోజు నాకు సంతృప్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని ఆయన మాటకి, ఆయన ఆజ్ఞకి శిరసా వహించి హరీష్ రావు గారు, నేను దీన్ని పట్టుబట్టి సంవత్సరం లోపులుగానే ఫిబ్రవరి 16 రాకముందే నీళ్ళు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఎప్పుడు కనపడ్డా తుమ్మలని భక్త రామదాస్ ఏమైందని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి ఏ ఆటంకం రాకుండా హరీష్ రావు గారిని నన్ను ఉరికించి ప్రజలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిజంగా ఈ నియోజకవర్గంలో ఆ రోజు ఎన్నికలు వస్తాయని కానీ, మేము ఓట్లు మిమ్మల్ని అడగాలని కానీ ఈ ప్రాజెక్టు ఆయన గారు శంకుస్థాపన చేయలేదు అని చెప్పి మీకు స్పష్టం చేస్తున్నా. అందుకనే ఒక ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా, ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజల పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, ఎన్నికల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మన ప్రజల కోసం సాధించుకున్నటువంటి తెలంగాణ, దీన్ని పచ్చగా చూసిన రోజే మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. కాబట్టి మీరు పూర్తి చేయండి అని చెప్పి మాకు సకల విషయాల్లో సహకరించి ఈరోజు ఆ జలాల్ని పాలేరుకు పాలించేటటువంటి వ్యక్తి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే వచ్చారు. ఇది కేవలం పాలేరుకో ఖమ్మానికో ప్రాజెక్టు కాదు, తెలంగాణలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క సత్వర పూర్తి కోసం ఆ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి ఈ గడ్డ మీదనే నీళ్లు వదిలి తెలంగాణ రాజకీయ పక్షాలకు కానీ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఈ రాష్ట్రాన్ని వంచినటువంటి రాజకీయ పార్టీలు